పాయింట్ ఏంటంటే, ఈ ఛాలెంజ్ డబ్బు సంపాదించడం గురించో లేదా ఇంకేదో సాధించడం గురించో కాదు. మనిషిగా అత్యున్నత స్థాయికి ఎలా ఎదుగుతారో టెస్ట్ చెయ్యాలన్నదే ఆ తండ్రి అసలు ఉద్దేశం. ఇక్కడే మనకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింటే ఎదురవుతుంది. నిజాయితీ, అలాగే నిస్వార్థమైన కరుణ. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఆ ఇద్దరు కొడుకులు ఎలాంటి దారులు ఎంచుకున్నారో తెలుసుకుందాం. ఆ ఛాలెంజ్ వినగానే ఇద్దరు కొడుకులు రెండు వేరువేరు దారుల్లో తమ ప్రయాణం మొదలుపెట్టారు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఇద్దరూ తిరిగివచ్చారు. వాళ్లు చేసిన పనులు వింటే అసలు హ్యూమన్ నేచర్ ఎన్ని రకాలుగా ఉంటుందో మనకర్థమవుతుంది. ఫస్ట్ పెద్ద కొడుకు ఏం చేశాడో చూద్దాం. అతను ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఒక పెద్ద వ్యాపారిని కలిశాడు. ఆ వ్యాపారి పాపం వేలాది రూపాయలున్న తన సంచిని ఎక్కడో పోగొట్టుకున్నాడు. పెద్ద కొడుకు కష్టపడి ఆ సంచిని వెతికి పట్టుకుని అందులో ఉన్న డబ్బును ముట్టుకోకుండా చాలా నిజాయితీగా ఆ వ్యాపారికి తిరిగిచ్చేశాడు. వినడానికి చాలా గొప్పగా ఉంది కదా. తనిది కాని డబ్బును